హాయ్ అండి అందరికీ. నేను మీ హారిక జైపాల్. ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్తో మేము ముందుకు వచ్చానమాట. అది కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. అట్ ద సేమ్ టైం మన హైదరాబాద్లో మోడల్ ఇందిరమ్మ ఇండ్లు ఎలా నిర్మిస్తారనేది కూడా, అవి ఎప్పటి వరకు మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారో అనేది కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైం మార్చి ఎండింగ్ లోపల అయితే ఈ కట్టి ఉన్న డబల్ బెడ్రూమ్ ఇల్లు, రెడీగా ఉన్న డబల్ బెడ్రూమ్ ఇళ్ళకైతే లిస్ట్ రెడీ చేస్తారంట. సో రెడీ చేసి డిస్ట్రిబ్యూషన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో తెలుసు కదా, కొత్తగా మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చివరి వరకు చూసాక మర్చిపోకుండా ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి రీచ్ అవుతుంది అనమాట. సో ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కదా, ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ మొత్తం శిథిలావస్థలకు చేరుకుంటున్నాయని రెడీగా ఉన్న వాటిని అయితే డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అయితే లిస్ట్ రెడీ చేస్తున్నారు. దట్టు అది మార్చ్ ఎండింగ్ లోపల అయితే కంప్లీట్ అయిద్దని చెప్పారనమాట. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఉగాదిలోగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించాలని లక్ష్యం. సొంత స్థలం ఉన్న పేదలకు ఇండ్లు కట్టుకునేందుకు 5 లక్షల ఆర్థిక సాయం. మురికివాడల్లో మోడల్ కాలనీల నిర్మాణం, 28,000 డబల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్లాన్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 3 లక్షల ఇండ్లు మంజూరు చేసిన ప్రభుత్వం. హైదరాబాద్ నగరంలోని నిరుపేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఉగాది పండుగలోపు అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు పత్రాలు అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ పరిధిలో 3 కార్పొరేషన్ల నుంచి భారీగా దరఖాస్తులు రావడంతో అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారు. సో ఒక్క హైదరాబాద్లోనే కాదు కదా, అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఎక్కువ అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. దట్టు హైదరాబాద్ జీహెచ్ఎంసీలో అయితే చాలా అప్లికేషన్స్ వచ్చాయి. ఆ ఉన్న అప్లికేషన్స్ అయితే ఈ డబుల్ బెడ్రూమ్లు అయితే సరిపోవు కదా. సో దానికోసం వేరే ఎక్కడో ఇచ్చినా వాళ్ళు ఉండట్లేరు కాబట్టి వాళ్ళు ఉంటున్న ఏరియాలలోనే 5 నుంచి 10 అంతస్తుల వరకు కట్టించి ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయించుకుందనమాట. సో పూర్తి వివరాలు ఏంటంటే, సొంత స్థలం ఉన్న వారికి తొలి ప్రాధాన్యత. ఆల్రెడీ జాగా ఉన్న వాళ్ళకైతే కట్టుకోవడం కొంచెం ఈజీ కదా. సో ఫస్ట్ వాళ్ళకి ఇస్తారంట. ప్రస్తుతం సొంత స్థలం ఉండి కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇల్లు నిర్మించుకోలేని పేదలకు తొలి విడతలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వీరికి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. గ్రేటర్ పరిధిలో సుమారు 12 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోగా ప్రాథమిక పరిశీలనలో 18,000 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ జాబితాను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి వారం రోజుల్లో తుది జాబితాను సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఆదాయ పరిమితి, భూ యాజమాన్య పత్రాలు, కుటుంబ పరిస్థితుల వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఫస్ట్ అయితే ఓన్లీ ఆ క్యాండిడేట్ ఆధార్ కార్డు చూసి తన పేరు మీద ఏమైనా ఉన్నాయని చెక్ చేశారు. కానీ ఇంట్లో వేరే వాళ్ళ పేరు మీద, ఇంట్లో ఉన్న ఏ ఒక్కరి పేరు మీదైనా ఆస్తి ఉండొచ్చు, లేదంటే పొలాలు ఉండొచ్చు, జాగాలు ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. కాబట్టి గవర్నమెంట్ని మోసం చేస్తున్నారని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి సో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి పేరు మీద ఏమైనా ఆస్తులు ఉన్నాయని చెక్ చేసిన తర్వాతనే ఈ L2 వాళ్ళకైనా L1 వాళ్ళకైనా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ ఉగాది లోపే ఇస్తారన్నారు కదా. సో అది ఎవరికి అంటే లిస్ట్ రెడీ చేయడం కానీ, స్టార్ట్ చేయడం కానీ మన హైదరాబాద్లో ఎలా అంటే బహుళ ప్రణాళికతో ముందుకు. మురికి వాడల్లో నివసించే వారి కోసం ఇందిరమ్మ మోడల్ కాలనీ నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. నగరానికి దూరంగా ఇండ్లు కేటాయిస్తే వారి జీవనోపాధికి దెబ్బతింటుందనే ఉద్దేశంతో వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే 5 నుంచి 10 అంతస్తుల భవనాలు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అవసరమైన స్థల సేకరణ మంత్రులు ఇటీవల అధికారులతో చర్చించారు. వీటితో పాటు నగరంలో ఇప్పటికే సిద్ధంగా ఉన్న 28,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా పేదలకు కేటాయించాలని నిర్ణయించారు. గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. అర్థమైంది కదా. సో 5 నుంచి 10 అంతస్తుల భవనాలు నిర్మించాలని దానికి సంబంధించిన ప్లేసెస్ కూడా వాళ్ళు రెడీ చేసి పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సిటీ అవుట్స్కట్స్లో ఇస్తే వాళ్ళకు జీవనోపాధికి కష్టం అవుతుంది. ఇచ్చిన ఇళ్లలో కూడా ఉండట్లేరు కదా. ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లో చాలామంది ఉండకుండడం వల్ల అవి రిటర్న్ తీసుకుంటున్నారనమాట. సో అలా మళ్ళీ జరగకూడదు. ఒక్కసారి ఇస్తే వాళ్ళు అలాగే ఉండిపోయేటట్టుగా
వాళ్ళకి కావాల్సిన ఈవెన్ హాస్పిటల్స్ అయితేంది, బస్ ఫెసిలిటీస్ అయితేంది, అన్నీ వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగానే, వర్క్ అయితేంది అన్నీ అందుబాటులో ఉండేటట్టుగానే చూసుకొని అలాంటి ప్లేసెస్లో 5 నుంచి 10 అంతస్తుల వరకు కట్టి ఇవ్వాలని అయితే నిర్ణయించుకున్నారు. సో ఇది గుడ్ న్యూసే అనమాట. ఇంకా ఇప్పుడు 28,000 డబల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే రెడీగా ఉన్నాయన్నమాట. వాటిని కూడా పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారనమాట. సో రెడీ అయినట్టు ఇచ్చేసి కొంచెం ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారనమాట. సో ఉగాది లోపు అయితే కంప్లీట్ అయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందన్నమాట. సో నాట్ ఓన్లీ జీహెచ్ఎంసీ, ఎనీ డిస్టిక్ అనమాట. ప్రతి డిస్టిక్స్లో ఎక్కడెక్కడైతే కంప్లీట్ అయినాయో అక్కడ ఇచ్చేస్తారనమాట. సో కొన్ని డిస్టిక్స్లో అయితే శిథిలావస్థలకు చేరుకున్నాయి అనమాట ఇళ్ళన్నీ. ఇంకా హన్మకొండ, నల్గొండ ఈ డిస్ట్రిక్ట్స్లో అయితే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారనమాట. సో ఎందుకు అంటే గత ప్రభుత్వంలో వాళ్ళకు లాటరీ ద్వారా ఎంపిక చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి సిపిఎం నల్గొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పోరాట సాధన కమిటీ కన్వీనర్ ఔట రవీంద్ర డిమాండ్ చేశారనమాట. ఇంకా ఏంటంటే ఆర్మూర్లో సో ఇళ్ళన్నీ శిథిలావస్థకు చేరుకుంటున్నాయి అనమాట. దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డుపడినట్లు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించినప్పటికీ అధికారుల పాలకుల నిర్లక్ష్యం వలన పేద ప్రజల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కలగానే మిగిలిపోయింది. సో ఎందుకు అని అంటే ఆ డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణ పరిసర ప్రాంతాలతో పాటు నిర్మాణంలో ఉన్న ఇండ్లను అడ్డాగా చేసుకుని మద్యం సేవిస్తున్నారు. శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లు సుమారు 4 సంవత్సరాల క్రితం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనమాట. సో ఇప్పటికీ కూడా వాటిని పంపిణీ చేయకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. భారీగా కంప చెట్లు మొలవడంతో అధ్వానంగా తయారయ్యాయి అనమాట. అధ్వానంగా మారాయి. కిటికీలు, తలుపులు విరిగిపోవడంతో పాటు పలు చోట్ల గోడలు కూడా కూలిపోయాయి. శిథిలావస్థకు చేరిన ఇండ్లను పంపిణీ చేసినా ఎలా నివాసం ఉండాలో అర్థం కావటం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సో యువత డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆసరాగా చేసుకొని వ్యసనాలకు అలవాటు పడి వ్యసనపరులుగా మారుతున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. సో వేరే డిస్ట్రిక్ట్స్లలో అయితే ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ కదా, అర్హులని, ఎవరికి ఇల్లు ఉంది ఎవరికి ఇల్లు లేదని ఈజీగా చెప్పొచ్చు. ఇప్పుడు సిటీలలో అంటే చెప్పలేం, కానీ వేరే డిస్ట్రిక్ట్స్లో అయితే చాలా ఈజీగానే చెప్పేయచ్చు. బట్ ఎందుకు ఇవ్వట్లేదో తెలియట్లేదు. అలాగే ఏంటంటే మల్కాజ్గిరిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసింది. బుధవారం నేరేడుమెట్లోని పోలీస్ కమిషనరేట్లో జరిగిన కార్యక్రమంలో 194 మంది బాధితులకు ఇండ్లు మంజూరీ పత్రాలను మంత్రి అడ్డూరి లక్ష్మణ్ అందజేశారు. కేవలం ఇళ్లే కాకుండా బాధితులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రుణాలు, సబ్సిడీలు అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పుడైతే రెడీగా ఉన్న 28,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అయితే ఖచ్చితంగా అయితే మార్చి ఎండింగ్ లోపల అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తానని చెప్పారు. దానికి సంబంధించి లిస్టు రెడీ చేస్తున్నారు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాతనే లబ్ధిదారుని ఎంపిక అయితే జరుగుతుందన్నమాట. సో ఇది మ్యాటర్ అనమాట. ఉగాది లోపు అయితే ఖచ్చితంగా కంప్లీట్ అయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఇంకా పెండింగ్లో ఉన్నవి, నిర్మాణంలో ఉన్న ఇండ్లు మాత్రం కంప్లీట్ చేసి ఇవ్వడానికి సెప్టెంబర్ డెడ్ లైన్ అని చెప్పారు. సో కంప్లీట్ అయినవి అయితే మార్చి ఎండింగ్ లోపు అయితే ఇస్తానని చెప్పారనమాట. సో ఇది అన్నమాట మ్యాటర్. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఫ్యాక్ట్ న్యూస్ ఉంటేనే నేను షేర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.